విశాఖ స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమయ్యాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో కార్మిక సంఘాలు యాజమాన్యంతో చర్చించనున్నాయి. సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 16 నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద నుండి కూర్మన్నపాలెం వరకు రాస్తారోకో నిర్వహించాయి. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుగుతున్న పరిణామానికి సమ్మె పిలుపునివ్వడం జరిగింది. 16వ తారీఖున సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె భాగంలోనే ఈ రోజు కూర్మన్నపాలెం సెంటర్లోని రాష్ట్రారోకో చేస్తూ మా యొక్క ఆకలి బాధని, మా యొక్క విధానాన్ని మేము ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ తెలియజేయాలనే ఆలోచనతో ఈ రోజు రాష్ట్రారోకో చేయాలన్న ఆలోచన చేస్తే ఈ రోజున ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ కుట్ర పన్ని మా ఆకలి బాధను మమ్మల్ని చెప్పుకోనివ్వకుండా రోడ్డు మీద నించొని నిరసన తెలియనివ్వకుండా చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్లతో కలిపి గత గవర్నమెంట్ కూడా నిరసన తెలియజేసే ప్రక్రియ కనిపించేది. మా వంతు మేము నిరసన చేసుకునేవారు. ఈ రోజు ఉన్న గవర్నమెంట్ కనీసం నిరసన కూడా చేసుకుని ఉండటం లేదు. మమ్మల్ని రోడ్డున పడి